డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO AP టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జ్ఞానదంతం ఈ పేరు మనందరికీ సుపరిచితమే. కొంతమంది దీనికి సంబంధించిన ఏదో ఒక సమస్యతో బాధపడి ఉంటాం కూడా. ఈ జ్ఞానదంతానికి లేదా జ్ఞానదంతాలకు సాధారణ దంతాలకు మధ్య వ్యత్యాసం మనందరికీ చాలామంది తెలియదు. అసలు ఈ జ్ఞానదంతాలు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎవరికి వస్తాయి, జ్ఞానదంతాలతో కలిగే సమస్యలు ఏంటి, జ్ఞానదంతాలను ఉంచుకోవచ్చా, తీసుకోవచ్చా, ఇలా జ్ఞానదంతాలకు సంబంధించిన పలు సందేహాలు మనందరినీ ఏదో సమయంలో వేధిస్తూనే ఉంటాయి. సో వీటి గురించి వివరణ తెలుసుకునేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ చల్లా చైతన్య గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం చైతన్య గారు. సార్, ముందుగా జ్ఞానదంతాలు, విజ్డమ్ టీత్, అసలు విజ్డమ్ టీత్ అనేవి ఎందుకు వస్తాయి? చాలామంది ఎవరికి వస్తాయి, ఎప్పుడు వస్తాయని అడుగుతూ ఉంటారు. నేను మీతో ఎందుకు వస్తాయని ఈ ప్రశ్నతో ప్రారంభిస్తున్నాను సార్. ఈ విషయాన్ని తెలియజేయగలరు సార్? ముందుగా జ్ఞానదంతాలు అనేవి సార్, వాటిని ఇంగ్లీష్లో మనం విజ్డమ్ టూత్ అంటాం. ఇది మనం కొంచెం సైంటిఫిక్ ఎవాల్యుయేషన్, అంటే మనం ముందు పూర్వీకులు యాన్సిస్టర్స్ దగ్గరికి వెళ్తే అప్పుడున్న కండిషన్స్ ఏంటంటే 10+ ఫీట్ హైట్ ఉండటం, 12+ ఫీట్ హైట్ ఉండటం, అప్పుడున్న ఎవల్యూషన్ పరంగా అవసరాలు, మన బాడీలో పార్ట్స్ కూడా పెద్దగా ఉండటం, ఈ జాస్ అంటాం వీటిని. సో పెద్ద దవళ్ళు ఉండటం, పెద్ద కండిషన్స్ ఉండటం అనేది ఉండేవి. సో వాటి అవసరాలకు తగ్గట్టుగా మనిషి తనంతట తాను మార్చుకునే విధంగా ఈ జ్ఞానదంతాలు కూడా వచ్చేవి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం జ్ఞానదంతాలు అంటున్నాం, కానీ అప్పుడు మనిషికి 32 పళ్ళు అనేవాళ్ళం. దానిలో పైన 2 జ్ఞానదంతాలు, కింద 2 జ్ఞానదంతాలు సాధారణ వాడుకలోకి తినడానికి, మాట్లాడటానికి ఉపయోగపడేవి. బట్ ఎవల్యూషనరీ చేంజెస్ పరంగా అప్పుడు అంటే 10+ ఫీట్ ఉంటే బాగా హైట్, నార్మల్ పీపుల్ అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఓవర్ ద ఇయర్స్ ఏజెస్ మారే కొద్దీ ఏమవుతుందంటే 6 ఫీట్ ఉంటే అబ్బా మంచి హైట్ అంటున్నారు. సో అలాంటి కండిషన్స్లో చిన్న దవడ, చిన్న బాడీ పార్ట్స్ అయిపోతా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ 32 పళ్ళ ఎవల్యూషన్ అనేది ఆగలేదు. సో ఉన్న 28 పళ్ళ తర్వాత ఆ 4 పళ్ళు రావటం అనేది స్టార్ట్ అయింది. ఆ 4వ పన్ను వచ్చినప్పుడు దాన్ని మనం విజ్డమ్ టూత్ అన్న పేరు అనేది పెట్టడం అనేది జరుగుతుంది. సో అట్లా ఈ జ్ఞానదంతాలు అనేవి రావటం అనేది జరుగుతూ ఉంది సార్. దాదాపు నేను ఈ అంశం ఎక్కడ వినలేదు. కొత్త అంశం చెప్పినందుకు ధన్యవాదాలు సార్. ముందుగా సార్, అసలు ఈ జ్ఞానదంతాలు అనేది అందరికీ వస్తాయా? ఒకవేళ చాలామందికి రాకపోతే గనక వాటి వల్ల ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటారా? ఇప్పుడున్న మన జనరేషన్లో, ఇప్పుడున్న ఈ ఓవరాల్ కండిషన్స్లో చూసుకుంటే 95% పీపుల్కి జ్ఞానదంతాలు ఉంటాయి సార్. జనరల్గా పొరపాటున ఆ 5%లో ఎవరికైనా జెనెటికల్గా కానీ లేకపోతే కంజెనిటలీ మిస్సింగ్ అంటాం, అంటే ఒక 17 నుంచి 25 ఏళ్ళ వయసు మధ్యలో వాళ్ళకి జ్ఞానదంతాలు ఎరప్ట్ అవటం అనేది స్టార్ట్ అవుతుంది. సో పొరపాటున రాకపోయినా దానివల్ల వచ్చే నష్టమేం లేదు. ఇందాక మనం అనుకున్నట్టుగా 32 పళ్ళలో డెంటిస్ట్కి 28 పళ్ళే ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి తినడానికి, మాట్లాడడానికి ఉపయోగపడవు జ్ఞానదంతాలు. సో ఒకవేళ రాకపోయినా మేజర్ ఇబ్బందులు అయితే ఏమి కలిగే అవకాశాలు అయితే లేవు. చాలామందికి కలిగే సందేహం ఏంటంటే జ్ఞానదంతాలని ఉంచుకోవాలా, పీకించుకోవాలా? ఒకవేళ తీయించుకోవాల్సిన అవసరం వస్తే గనక మనం ఏ సంకేతాలను పరిగణలోకి తీసుకోవాలి? అదేవిధంగా జ్ఞానదంతాలు పక్కకు జరిగి ఉండటము, ఎముకలోకి చొచ్చుకొని పోయి ఉండటము, అలాంటి కండిషన్స్ కూడా చూస్తాం. సో ఇలాంటి సందర్భాల్లో వీటిని కంపల్సరీగా పీకించుకోవాల్సిన అవసరం ఉందంటారా? మీరు అన్నట్టు చాలామందికి ఆ సందేహాలు ఉంటాయి. ఇది విజ్డమ్ టూత్ అనేది కంపల్సరీ తీయించుకోవాలన్న రూల్ అయితే ఏమీ లేదు.
కాకపోతే అది ఎప్పుడైనా కూడా మనకి ఇబ్బంది అంటే మీకు నోట్లో వాపు రావటం కానీ, నొప్పి రావటం, చెవు పోటు, లేకపోతే చిగురు దగ్గర నుంచి రక్తం రావటం, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ తీయించుకోవాలి. దానిలో గ్రేడ్స్ అనేవి ఉంటాయి సార్. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని చెప్పేసి. ఇప్పుడు ఎట్లయితే ఎముక లోపలికి ఉంటే వర్టికల్ ఇంపాక్షన్ అంటాం. ముందు పన్ను అంటే ఆరోగ్యకరమైన తినడానికి పడే దవడ పన్నుని ఈ పన్ను తంతా ఉంటుంది, జ్ఞానదంతం అనేది. అంటే ఎముకలో ప్లేస్ సరిపోక అది ఎటు పక్కకి రావాలో తెలియక సో ముందు పన్ను తంతా ఉంటుంది. అప్పుడు పేషెంట్కి పెయిన్ ఉన్నా లేకపోయినా, లేకపోతే ఫ్యూచర్లో ఏదైనా అబ్రాడ్ ప్లాన్స్, నేను మళ్ళీ ఇంటి దగ్గర ఉండను అనుకున్న కండిషన్స్ ఉన్నా, పెయిన్ లేకపోయినా తీయించుకోమని చెప్తాం. ఎందుకంటే ఎప్పుడైతే నోట్లో ఉన్న ఆరోగ్యకరమైన చిగురు, ఎముక, పళ్ళు కాంప్రమైజ్ అవుతాయి ఫ్యూచర్లో అనుకున్నప్పుడు పేషెంట్కి పెయిన్ ఉన్నా లేకపోయినా కంపల్సరీ తీయించేసుకుంటే ఫర్దర్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అనేవి మనం ఎరాడికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బాగా చెప్పారు సార్. పెయిన్ ఉన్నా లేకపోయినా తీయించుకోవచ్చు అని చెప్పారు. మరో విషయం ఏంటంటే జ్ఞానదంతం తీసేటప్పుడు పెయిన్ ఉంటుందా? ఒకవేళ తీసినప్పుడు, పన్ను పీకినప్పుడు లేదా సర్జికల్గా రిమూవ్ చేసినప్పుడు కానీ రికవరీ అంటే పేషెంట్ పూర్తిగా కోలుకోవడం నా ఉద్దేశం ఏంటంటే అక్కడ నమలటానికి కన్వీనియంట్గా ఉండటానికి ఎంత సమయం పట్టవచ్చు సార్? జ్ఞానదంతం తీయటం అనేది ఒక సర్జికల్ ప్రొసీజర్ అని చాలామందికి అపోహ అనేది ఉంది. డెఫినెట్లీ ఇట్లా సర్జికల్ ప్రొసీజర్ అంటే అస్సలు నొప్పి ఉండదు, అసలు ఏమాత్రం వాపు ఉండదు, ఏమాత్రం చిన్న సిమెంట్ ఫిల్లింగ్ చేయించుకున్నట్టు ఉంటుంది అంటే అబద్ధం చెప్పిన వాళ్ళమే అవుతాం. సో డెఫినెట్గా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే పోస్ట్ ట్రామాటిక్ కండిషన్స్ అంటే కొంత మరీ గ్రేడ్ 4 కండిషన్ అనుకోండి, డెఫినెట్గా కొంత వాపు అనేది ఉంటుంది. ఆ వాపు కూడా స్వెల్లింగ్ అంటాం. ఆ స్వెల్లింగ్ కూడా ఒక హెల్దీ వాపే. అంటే కొత్త బోన్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ వాపు రావడం అనేది సర్వసాధారణం. వస్తేనే మన ఆ పర్టికులర్ ఏరియాలో కరెక్ట్గా బోన్ హెల్దీ ఫార్మేషన్ అవుతున్నట్టు లెక్క. సో తర్వాత కుట్లు వేయటం కానీ, కుట్లు తీయటం, చిన్న మైనర్ కరెక్షన్స్ అనేవి ఉంటాయి. నోరు కొంచెం మరీ గట్టిగా తెరవలేకపోవటం, అది ఒక 4-5 డేస్లో రికవర్ అయిపోయి నార్మల్ కండిషన్స్లోకి వస్తారు. ఇప్పుడు మీరు అన్నారు దాదాపుగా సర్జికల్గా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుందని. నాన్ సర్జికల్గా కూడా జ్ఞానదంతాన్ని రిమూవ్ చేసే అవకాశం ఉంటుందా? సార్ యాజ్ ఆఫ్ నౌ అన్ఫార్చునేట్లీ నాన్ సర్జికల్గా తీయటం అనేది లేదు సార్. డెఫినెట్గా అది ఒకవేళ అది బాగా ఇబ్బంది పెట్టే కండిషన్ ఉంటే కనుక సర్జికల్గానే తీయాల్సి ఉంటుంది. అంటే మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ అంటాం. మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్ అయితే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో అనుకోండి, అక్కడ ఒక రకంగా చెప్పాలంటే నేవీ లాంటి కండిషన్స్లో అంటే నేవీ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటే సముద్రంలోకి వెళ్తే ఒక 6 నెలల సంవత్సరం పాటు రారు. సో బాగున్నా కూడా వాళ్ళకి 4 జ్ఞానదంతాలు ఒకేసారి తీసేస్తారు. ఒకేసారి తీయించేసి ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందిని అరికడతారు. సో అలాంటప్పుడు ఏంటంటే అలా నాన్ సర్జికల్ అనేది కొంచెం కష్టతరం అని అనుకోవాలి. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీలో హార్ట్ టిష్యూ లేజర్స్ అంటున్నాం, వాటి పెట్టి కూడా బోన్ కట్ చేస్తున్నారు. బట్ రైట్ నో వీఆర్ నాట్ యూజింగ్ దట్. ఇప్పుడు మీరు అన్నారు సార్ ఒక్కొక్కసారి జ్ఞానదంతాలని తొలగించుకుపోయిన ఇబ్బంది ఉండదని. ఒకవేళ ఇప్పుడు ఈ చెప్పిన సమస్యలతో జ్ఞానదంతాలను తొలగించుకోకపోతే గనక ఇతరత్ర వేరే పళ్ళకు కానీ లేదా నోటి ఆరోగ్యానికి కానీ వచ్చే ఇబ్బందులు ఏమిటి సార్? సో డెఫినెట్లీ మనం ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందులను అరికట్టడం కోసం జ్ఞానదంతాలు తీయించుకోవాలని చెప్పుకుంటాం. కానీ కొంతమంది ఏంటంటే దాన్ని కూడా తీయించుకోవడానికి ఇష్టపడరు. అంటే జ్ఞానదంతం తీస్తే జ్ఞానం ఏదో పోద్దని. ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా అలాంటి కండిషన్స్ ఉన్నాయి. లేకపోతే నరాలు దెబ్బతింటాయనో, లేకపోతే చూపు దెబ్బతింటుంది, పైన జ్ఞానదంతాలు తీస్తే కంటికి దెబ్బ అని ఇలాంటి అపోహల వల్ల తీయించుకోరు. బట్ దానివల్ల వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే అది ఉండటం వల్ల వచ్చే నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తీయించుకునేటప్పుడు భయపడి ఆ ఫోబియా వలన ఆ 4-5 రోజులు సఫరింగ్ ఎందుకు అని దాన్ని అవాయిడ్ చేయటం వలన వాళ్ళు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల పాటు డెంటిస్ట్ చుట్టూ తిరిగే కండిషన్ ఏర్పడుతుంది. ఎందుకంటే పక్క పళ్ళు డ్యామేజ్ అవటం, మళ్ళీ వాటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేసి క్యాపులు పెట్టడం, లేదా చిగురు సమస్యలు, లేదా నోటి దుర్వాసన, లేదా మనం తిన్న ఇరుక్కున్నప్పుడు ఆ జ్ఞానదంతానికి చిగురికి మధ్యలో ఇరుక్కొని ఆ లోపల కాంప్లికేట్ అయిపోయి మనం తినే ఆహారం, తాగే నీరు ప్రతిదీ మనకి ఇన్ఫెక్షన్ కింద మారుతూ ఉంటుంది. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని కాంప్లికేటెడ్గా ఉన్న జ్ఞానదంతాన్ని ఎప్పుడైనా సరే తీయించేసుకోవడం అనేది ఉత్తమం. ఒకవేళ తీయించుకోకపోతే నోరు మొత్తం ఆర్టిఫిషియాలిటీ అవుతుంది. అంటే నేను చెప్పిన ఈ ప్రాసెస్ అంతా కూడా సార్ ఒక మనం 1 వీక్లోనో 2 వీక్స్లోనో లేకపోతే ఒక 1 ఇయర్లో జరగదు. ఓవర్ ద ఇయర్స్ నడుస్తూ ఉంటుంది. వెరీ గుడ్ సార్. మీరు చెప్పున్నారు జ్ఞానదంతం తీయించుకుంటే జ్ఞానం పోతుందని. సమాజంలో ఇలాంటి మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి సార్. అలాంటి మూఢనమ్మకాలను దాటి ప్రజలు చైతన్యవంతులు కావాలని కోరుకుందాం సార్. సో జ్ఞానదంతాలకు సంబంధించిన అంశం గురించి మా వీక్షకులకి కాస్త జ్ఞానాన్ని అందించినందుకు గాను మీకు ధన్యవాదాలు తెలుపుతూ సార్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్.